మేము వ్యవసాయం చేస్తున్న యూట్యూబ్ ఛానల్కి నమస్కారం అందరికీ. సో ఇది ఆంధ్రప్రదేశ్ ఓల్డ్ కృష్ణా జిల్లా, ఇప్పుడు ఏలూరు జిల్లా. సో కోటపాడు, చిన్నంపేట గ్రామాలకు సంబంధించిన సమస్య ఇది. దీన్ని ఎవరైనా తెలిసిన వాళ్ళు దీనికి సొల్యూషన్ చెప్పగలరు. ప్రాబ్లం ఏంటంటే అకాల వర్షాల కారణంగా ఈ రైతు పంట కొంచెం లేటుకు కోసారు. సో దాంతో ఈయన ఆల్రెడీ ఈ క్రాప్ రిజిస్టర్ చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు. కానీ ట్రక్కులు ఏవీ లేవంట తీసుకెళ్ళడానికి. పోయిన వారం రోజులు అక్కడ కోటపాడు రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్తే వారు చెప్పారు, కిరాయి మీరు పెట్టుకుంటే ఆ డబ్బులు మళ్ళీ మీకు వేస్తారండి అన్నారన్నమాట. సో కాటా వేయించి, వడ్లు ఆరిన తర్వాత కాటా వేయించి 5 రోజులు ఆరబెట్టారు. కాటా వేయించి లోడ్ చేయమన్నారు. ఇలా లోడ్ చేశారన్నమాట. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది కూడా, ఎందుకంటే ఇది చాలా రేర్గా వచ్చే ప్రాబ్లం. ఎందుకంటే ఇది కోత కొంచెం లేటుకు కోసారు అకాల వర్షాల కారణంగా అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఇక్కడ ఇటువంటి సిచ్యువేషన్లో ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ఇది ట్రక్ షీట్ ఏదో క్రియేట్ చేయాలి, షెడ్యూల్ చేయాలన్నారు. సో అలా షెడ్యూల్ చేసిన తర్వాత ఇది మమ్మల్ని మీరు లోడ్ చేయించండి తీసుకెళ్తా ఉన్నారు. పొద్దున్న మార్నింగ్ 7ంటికి లోడ్ చేసాం. ఇప్పుడు టైము 1:59 అయింది. ఈ 1:59లో ఇంకా వాళ్ళు ఇంకా ఏ మిల్లుకి తీసుకెళ్ళాలి ఏంటి అనేది సమాచారం మాకు ఇవ్వలేదు. కాకపోతే ఇక్కడ వీళ్ళు చాలా చిన్న రైతు అండి. ఇంకా 69 శాలరీలు అయ్యాయి. అంటే 41.300 గ్రాములు వేశారు. సో 69 శాలరీలు అయ్యాయి అనమాట. సో దీన్ని నమ్ముకోవడానికి రైతు ఎంత కష్టపడుతున్నాడు అంటే అంత కష్టపడుతున్నాడు. ఇంకొకటి, ఈ ప్రభుత్వం ఒక మంచి చేసింది. అదేంటంటే యార్డ్కి వేయటం వల్ల రైతుకి ఒక 300 కలుస్తున్నాయి. అంటే రేటు 70 కేజీల టెక్కి బయట 1400 ఉంటే ఇక్కడ 300 ఉంటుందన్నమాట. సో అలా వచ్చే ప్రాఫిట్టే రైతు భరోసా కన్నా ఎక్కువ వస్తుంది అనమాట ఒక రైతుకి. అదొక మంచి విషయం. సో ఇది చాలా అప్రిషియేట్ చేసే విషయం ప్రభుత్వం నుంచి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్కి మీరు సరిగ్గా నా నుంచి నేనేమనుకుంటున్నా అంటే, రైతు భరోసా కేంద్రంలో ఇటువంటి సమస్యలు వస్తాయి, ఏం చేయాలి, ఎలా ప్రాబ్లం రిజాల్వ్ చేయాలి అనే విషయాల మీద వారికి గన ట్రైనింగ్ అని ఇచ్చినట్టయితే వాళ్ళు మరింతగా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే చిన్న రైతు వెళ్తాయండి, చాలా చులకనగా చూస్తున్నారు, అసలు పనులు అవ్వట్లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు వెళ్తే కానీ అప్పుడు వారు సరిగ్గా రెస్పాండ్ అవుతున్నారు అన్నమాట. ఎప్పుడు సర్వర్లు పనిచేయట్లేదు అంటున్నారండి. సర్వర్ల మీద నిజంగా అంత లోడ్ ఉంటుందా? అప్పుడంతా క్రాపులు మొత్తం అయిపోయాయి. ఇది సో ఈ వీడియో సరైన వాళ్ళకి చేరి, అంటే గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి. ఏమైనా మిగిలి ఉంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది. షేర్ చేయండి.